4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది సార్. సహజంగా వివాదాలకు విమర్శలకు దూరంగా ఉండే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం చాలా విమర్శలకు దిగుతూ ఉన్నారు. దానికి ధీటుగా అంతకు మించి అన్నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్న కామెంట్ సార్, తెలంగాణ విషయంలో ప్రధాని మోదీ చాలా సానుకూలంగా ఉన్నారు, సానుభూతితోనే ఉన్నారు, కానీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే సైంధవుడి పాత్ర పోషిస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. వివాదాలకు దూరంగా ఉండడం వేరు, విమర్శలకు దూరంగా ఉండడం వేరు, రెండొకటి కాదు. కిషన్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటాడు, కానీ రేవంత్ రెడ్డి ఒక్కనే టార్గెట్ అనేది రాంగ్. అది కిషన్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన 100 చెప్తాను నేను వీడియోలో. మీరు ఒకసారి గూగుల్లో కిషన్ రెడ్డి ఆన్ కేసీఆర్ అని కొట్టండి, కొన్ని 100 వీడియోలు వస్తాయి. అందువల్ల ఆ రాంగ్ కంక్లూజన్ మనం రాకూడదు. కిషన్ రెడ్డి ఒక్క రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నాడు, కేసీఆర్ని ఏమీ టార్గెట్ చేయడం లేదు అని. ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే ప్రచారం చేస్తున్న సమయంలో ఈ కంక్లూజన్ దాన్ని బలోపేతం చేస్తుంది. అందువల్ల వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి కిషన్ రెడ్డి కాదని నేను అన్నాను. ఎందుకంటే ఆ కిషన్ రెడ్డి నేను 40 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా చూస్తున్నాను. సౌమ్యుడు, రాజకీయాల్లో వివాదరహితుడు, ఎప్పుడు లక్ష్మణ రేఖను దాటిన చరిత్ర లేదు. అంటే మా అసభ్యకరంగానో అభ్యంతరకరంగానో మాట్లాడిన హిస్టరీ కూడా లేదు. కష్టపడి బీజేపీ పట్ల సైద్ధాంతిక నిబద్ధతతో ఎదిగిన నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. నేను ఆయన గెలిచినప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను. కృషి ఉంటే కిషన్ రెడ్డి అవుతారు అని దాదాపు 3 లక్షలకు పైగా చూశారు. నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో 6 ఏళ్ళు ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా మా పక్క క్వార్టర్ ఆయన ఆఫీసు. నేను బుర్కాలు వేసుకున్న ముస్లిం మహిళలకు కూడా ఆయన ఆఫీస్కి వచ్చి ఎమ్మెల్యేతో పనులుంటే నేను అడిగేవాడిని కూడా, క్యా కిదర్ ఆయా అంటే ఎమ్మెల్యే సాబ్ కిషన్ రెడ్డి ఓ బీజేపీ అయినా ఆప్కో భీ కర్తే క్యా అని కూడా అడిగేవాడిని. హాజీ ఓ ఐసా నహీ దేఖ్తే, సో ఇన్సాన్కో దేఖ్తే, ఆయన మానవత్వం చూస్తాడు, ఎవరికి న్యాయం ఉందని చూస్తాడు తప్ప ఆయన అట్లా చూడడు. ऐसा नहीं देखते हिंदू मुस्लिम बोल के, सब लोगों को करते, जो जिसको ఎవరికి అవసరం అంటే వాళ్ళకి చేస్తాడని అంబర్పేట మహిళలు చెప్పేవాళ్ళు. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే ఐ న్యూ హిమ్ పర్సనల్లీ కనుక. అందువల్ల కిషన్ రెడ్డి వివాదాలకు అతీతుడు అనే దాంట్లో డిస్ప్యూటే లేదు, దాంట్లో అనుమానం. అందుకే బీజేపీ బండి సంజయ్ని మార్చాలి అని ఈటల రాజేందర్ నాయకత్వంలో పెద్ద క్యాంపెయిన్ నడిచినప్పుడు రాజస్థానం ఆ క్యాంపెయిన్కు తలవగ్గి మా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు మా ఈటల రాజేందర్ని చేయకుండా కిషన్ రెడ్డిని చేయడంలో ఉద్దేశం అదే. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలుసు కిషన్ రెడ్డి అయితే వివాదాలకు దూరంగా ఉంటాడు. ఏమైనా ఉంటే ఆయన ఇట్లా చేస్తే బాగుండు, అట్లా చేస్తే బాగుండు అంటారు తప్ప ఇలా ఎందుకు చేశారు కిషన్ రెడ్డి ఎవరు విమర్శించరు. సో అది నిజమే. కానీ ఏ రాజకీయ నాయకుడైనా ఎంత వివాదరహితుడైనా తన ప్రత్యర్థుల్ని విమర్శించకుండా ఉండలేడు కూడా. అది కిషన్ రెడ్డి కానీ ఇంకెవరన్నా కానీ రాజకీయాల్లో సాధ్యమే కాదు. అందువల్ల రేవంత్ రెడ్డిని విమర్శిస్తాడు, కేసీఆర్ని విమర్శిస్తూ చాలాసార్లు మాట్లాడాడు. ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి వచ్చాడు. 5 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కిషన్ రెడ్డి ఎవరిని అటాక్ చేశారు? కిషన్ రెడ్డి కేసీఆర్ని అటాక్ చేయకుండా బట్టి విక్రమార్క అటాక్ చేశాడా, ఉత్తమ్ కుమార్ అటాక్ చేశాడా? మీరు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో కిషన్ రెడ్డి మొత్తం కేసీఆర్ మీద మాట్లాడేవాళ్ళు కదా. అందువల్ల అది రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పైనే ఏదో వ్యక్తిగత కక్షతో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డి కేసీఆర్ పైన మాట్లాడాడు అనే అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్ కాదు. కిషన్ రెడ్డి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు 2, ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు. కాంగ్రెస్ నెంబర్ 1 ఎనిమి, నెంబర్ 2 ఎనిమి బీఆర్ఎస్. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీజేపీకి ఎనిమి. అందువల్ల అనివార్యంగా రేవంత్ రెడ్డి విమర్శిస్తారు. ఇక రేవంత్ రెడ్డి కూడా ఎందుకు విమర్శిస్తారు? ఆయన రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శ ఏంటి? ఆయన గతంలో ఏబీవీపీలో పనిచేశాడు, ఆయన ఆర్ఎస్ఎస్కి అనుకూలము, ఆయన ఎన్నడో ఒకసారి కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి బీజేపీలో కలుస్తాడు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఈవెన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ఎన్నికల సమయంలో చేశారు, తర్వాత చేశారు. కానీ అది అర్థం కావాల్సింది రేవంత్ రెడ్డి పూర్వ నేపథ్యంతో ఏంటి, ఆయన ఆర్ఎస్ఎస్లో పెద్ద నాయకుడు ఏం కాదు. చాలా పెద్ద వాళ్ళు బీజేపీలో పనిచేసిన వాళ్ళు అన్ని పార్టీల్లో లేరా? విప్లవ రాజకీయాలు నడిపిన వాళ్ళు కూడా బీజేపీలో ఉన్నారు. తమ విద్యార్థి దశలో విప్లవ రాజకీయాలు నడిపి ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు.
ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ లాంటి సిపిఎం అనుకూల సంఘాల్లో పనిచేసే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. అంతటా అందరూ ఉన్నారు. సో కానీ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మాత్రమే ఆయన ఏబీవీపీలో పనిచేశాడు. ఆయన ఏబీవీపీలో చాలా టాప్ లీడర్ ఏం కాదు, మురళీధర్ లాగానో ఆయన టాప్ లీడర్ కాదు. బట్ దాన్ని వాడుకుంటున్నారు. అందువల్ల ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని నరేటివ్ బిల్డ్ చేస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు నడుస్తుండగా కాంగ్రెస్ బీజేపీ కలుస్తే అనే బీఆర్ఎస్ నరేటివ్ నిలబడదు. అందుకే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అనకుండా రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని నరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం ఎన్నికలప్పటి నుంచి చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే నరేటివ్ను పంక్చర్ చేయాలంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే నరేటివ్ని బిల్డ్ చేయాలి. అందువల్ల అది బిల్డ్ చేస్తున్నదానికి కౌంటర్గా బీజేపీ పైన విరుచుకబడుతున్నాడు రేవంత్ రెడ్డి. సో కానీ రేవంత్ రెడ్డి అన్నట్లు మోడీ సానుకూలంగా ఉంటే కిషన్ రెడ్డి ఆపుతాడంటే అది మోడీని తగ్గించడం. మోడీ సామర్థ్యం ముందు కిషన్ రెడ్డి ఆగుతాడా? మోడీ ఇవ్వదలుచుకుంటే కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డి చెప్పకుండా కూడా ఇస్తాడు. అంత అమాయకుడు కాదు కదా మోడీ. అందువల్ల ఐ డోంట్ థింక్ కిషన్ రెడ్డి మోడీ ఇస్తానంటే రాష్ట్రానికి కిషన్ రెడ్డి అడ్డుపడతానని అనుకోను. ఏమైనా ఇవ్వకపోతే మోడీనే ఇవ్వకపోవాలి తప్ప మోడీ ఇస్తానని రెడీ ఉన్నా కిషన్ రెడ్డి అడ్డం వచ్చి ఇవ్వకండి మా రాష్ట్రానికి అంటే కిషన్ రెడ్డి పదవిని తొలగిస్తాడు తప్ప మోడీ ఇంటాడని అనుకోను. కిషన్ రెడ్డి ఆ పని ఎందుకు చేస్తాడు? ఆయనకు కూడా రాజకీయం ఈ రాష్ట్రంలో చేయాలి కదా. ఈ రాష్ట్రంలో 4 మంచి పనులు చేస్తేనే తన పేరు వస్తాను ఆలోచిస్తాడు కదా. సో అందువల్ల రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయదలుచుకోవడానికి ఆ మాటలు మాట్లాడినా ఆ మాటలు కరెక్ట్ అని అనుకోను. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నాడు. ఇవాళ మీడియాలో పత్రికలు వచ్చింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఏమన్నాడో నేను చూడలేదు. అందువల్ల ఆయన అన్నాడు అట్లా మరి మోడీ సానుకూలంగా ఉన్నాడు కానీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అని పత్రికలు వచ్చారు. అదే నిజమైతే అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే మోడీ ఇవ్వాలనుకున్న కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుపడతాడు? అడ్డుపడే సామర్థ్యము మోడీ క్యాబినెట్లో ఎవరికి ఉండదు. 1. 2 అడ్డుపడాల్సిన అవసరము కిషన్ రెడ్డికి ఉండదు. ఎందుకంటే ఆయనకు కూడా లాభమే కదా. ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి 4 మంచి పనులు జరిగితే పేరు ఆయనకు కూడా వస్తుంది కదా. ఆయన రాకుండా ఉండదు కదా. సో ఆయన ఎందుకు మధ్యలో సైంధవుడిగా అడ్డుపడతాడు? సో ఇవ్వకుంటే అది మోడీ పని అయి ఉండాలి. ఎందుకంటే వారికి ఎక్కడ అవసరమో రాజకీయంగా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు బడ్జెట్లో బీహార్ గురించి అంత ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. ఎందుకంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కదా ప్రస్తావించారు. తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నప్పుడు మాట్లాడతారు. పసుబోర్డు రాలేదా? చాలా ఏళ్ళు ఆగిపోయిన పసుబోర్డు ఎట్లా వచ్చింది ఈ మధ్య? సో అందువల్ల రాజకీయాలు ఎన్నికలు వీటన్నిటితో లింక్ అయి ఉంటుంది. అందువల్ల రాజకీయాల్లో ఒక నాయకుడు మరో నాయకుడు అనుకోవడం సహజం. అది వ్యక్తిగతంగా నేను అనుకోను. రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో వాదన కూడా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒకటి, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఒకటి, ఇలా వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి అన్నప్పుడు అనివార్యంగా వాళ్ళు విమర్శలు చేసుకోక తప్పదు కదా.